ప్రజాశాంతిలు పార్టీలో జాయిన్ అయిన బాబు మోహన్ గారికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఎంతోమంది కేపాల్ గారికి హెల్ప్ చేస్తా అని చెప్పి కేపాల్ గారు వాళ్ళని నమ్మి వాళ్ళందరూ పార్టీలోకి వచ్చి ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఐఏఎస్లు, ఐపీఎస్ మంచి మంచి వ్యక్తులు అందరూ జాయిన్ అయ్యి కానీ అందరూ మనకి డాక్టర్ కేపాల్ గారిని వెనుపడడం అనేది జరిగింది. సో ఇప్పుడు డాక్టర్ కేపాల్ గారు వాళ్ళందరూ ఎంతో నమ్మి ఎంతో సాయం చేశారు, ఎంతో డబ్బు పంచాడు. అన్ని చేసినా కూడా వీళ్ళందరూ వెన్నుపోటు పొడిచి నమ్మక ద్రోహం చేశారు. ఇన్ని సంవత్సరాలుగా పార్టీలో జాయిన్ అవుతూ కేపాల్ గారితో ఉంటూ ఎంతోమంది నానా రకాలుగా ఆయన గురించి బ్యాడ్గా వేరే వాళ్ళకి చెప్తూ కొంతమంది అట్లా చేశారండి. కేపాల్ గారికి కానీ అబద్ధం చెప్పి పార్టీలో జాయిన్ అయ్యి ఆయన పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళే ప్రయత్నం చేశారు. అవన్నీ మనకు తెలిసిందే. ఇప్పుడు ఇట్లాంటి ఎలక్షన్ మూమెంట్లో 2024లో బాబు మోహన్ గారు మన డాక్టర్ కేపాల్ గారికి హెల్ప్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఎందుకంటే అతను నీతి న్యాయంగా బీజేపీ పార్టీలో పనిచేసి మన డాక్టర్ కేపాల్ పార్టీలోకి రావడం జరిగింది. మన పార్టీలో డాక్టర్ కేపాల్ గారికి సపోర్ట్ చేస్తూ ఆయన క్యాంపెయిన్ చేస్తూ ఆయన వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేయడం అనేది నిజంగా ఇది గొప్ప విషయమే. థ్యాంక్స్ అండి బాబు మోహన్ గారు. మీలాంటి వ్యక్తులు, మీలాంటి వారు ఎంతోమంది మన డాక్టర్ కేపాల్ పార్టీలోకి రావాలి. ఇంకా ఎందరో ఉన్నారండి మంచి టాలెంటెడ్ పీపుల్స్, గుర్తింపు లేని వాళ్ళు, వాళ్ళ పార్టీలో వాళ్ళకి వేరే పార్టీలో మోసం చేస్తున్నారు. వాళ్ళందరూ మన పార్టీకి రండి, మన పార్టీకి రండి. డాక్టర్ కేపాల్ గారు ఏంటో ప్రపంచానికి తెలుసు ఆల్రెడీ, కానీ ఆయన గురించి బ్యాడ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కాలం యూత్ తెలుసుకోవాలి డాక్టర్ కేపాల్ గురించి. ఈ కాలం యూత్కి చాలామంది తెలియదు. థ్యాంక్స్ అండి, మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఖచ్చితంగా వరంగల్ నుంచి వరంగల్ ఎంపీగా పోటీ చేస్తున్నారు మా బాబు మోహన్ గారు. అతను గెలిపించండి. డాక్టర్ కేపాల్ కూడా వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడు, గెలిపించాడు. ఒకసారి గెలిపించి చూడండి. మన ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి ఎంత కాలం నుంచి ఫైట్ చేస్తున్నాడు, మన హక్కుల గురించి ఎంత ఫైట్ చేస్తున్నాడు. ఏ నాయకుడని ఉన్నాడా? ఏ నాయకుడు లేడండి. దయచేసి మీరు అర్థం చేసుకొని బీఎస్పీ పార్టీలో కూడా బీఎస్పీ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలో బడుగు బలైన వాళ్ళకి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఎన్నో మాయమాటలు చెప్పి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్లోకి చేరడం జరిగింది. ఒక దొంగతో చేతులు కలిపాడండి. ఒక దొంగతో చేతులు కలిపితే ఇతను కూడా దొంగ అంటారు కదా. ఇద్దరు గజ్జి దొంగలే. ఎవ్వరూ నీతి న్యాయంగా పార్టీ అనేది ఏ పార్టీ లేదండి. ఉన్నది ఒకే ఒక పార్టీ, అది డాక్టర్ కేపాల్ పార్టీ. దయచేసి మీరు గుర్తించండి. మన దగ్గర అభ్యర్థులు ఉన్నా లేకపోయినా కూడా డాక్టర్ కేపాల్ గారు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కడే సింహంలా ఒక నాయకుడి లక్షణాలు ఉన్నాయండి. దయచేసి మీరు గమనించండి. డాక్టర్ కేపాల్ గారిని గెలిపించండి. మన హక్కులని మనం నెరవేర్చుకుందాం, మన పార్టీని మనం గెలిపించుకుందాం, మన దారిలో మనం నడుద్దాం. అందరూ మనిషిలా చూడాలి. నీతి న్యాయంగా జరగాలి అంటే, అందరికీ మేలు, ప్రజలకు మేలు జరగాలంటే, అన్ని పథకాలు అన్నీ అందాలి అంటే, దేశమంతా బాగుండాలి అంటే అప్పుల్లో అయిపోయింది. ప్రతి ఒక్కరూ అప్పుల రాష్ట్రం చేస్తున్నాడు. అట్లాంటి వాళ్ళని గెలిపించుకునే బదులు మన డాక్టర్ కేపాల్ గారిని గెలిపిస్తే ఎంతో ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, డబ్బు తేగలడు. దయచేసి మీరు గెలిపించండి. గుర్తించమని కోరుతూ మీ ప్రశ్నించే ప్రజల గొంతుగా మీరు రిచర్డ్సన్ రాయుడు. థ్యాంక్ యూ సో మచ్.